విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో 4వ వార్డులో ఉన్నటువంటి కరిచెరువుకు ఆనుకొని ఉన్నటువంటి సుమారుగా 70 కుటుంబాలు అయితే నిరుపేద వాళ్ళు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి అయితే నేను దేవాదాయ శాఖ నుంచి వచ్చానంటూ కూడా వీళ్ళందరినీ కూడా బెదిరిస్తూ వీళ్ళ దగ్గర నుంచి కొంత సొమ్ము కూడా వసూలు చేయనట్టు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదే క్రమంలోనే వెనక వైపు కొన్ని మీ సైట్లు వేస్తున్నాం, అది కూడా అమ్మకాలు జరుగుతున్నాయండి. అదంతా చెరువు, అది యాక్చువల్గా ఇదంతా చూసుకుంటే దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఆస్తి. ఈ భూమిపైన వేరే వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే గతంలో ఆ వ్యక్తి కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఒక గుమస్తా కూడా చేశారంటూ కూడా ఈ యొక్క స్థానికులు కూడా సమాచారం అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఎవరు ఏ విధంగా నోటీసులు పంపించారు, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ఎవరు ఏం చెప్తున్నారు ఏంటమ్మా? చెప్తాను బాబు, మాకు ఖాళీ చేసామంటున్నారు. మేము ఎలా బతుకుతాము, ఎక్కడ బతుకుతాము? ఇల్లు ఉన్నదే, వాకులు ఉన్నదే, ఏటుందే? కూలాడుకుంటే కొండాడుతుంది, కడుపు ఆడుకుంటే కోరుకవుతుంది. పొగలల్లా కష్టపడుతున్నాము. పొద్దుపోతేప్పటికి వచ్చి మెతుకులు వండుకోవడానికి భయం పుట్టేస్తుంది. అలాంటి మమ్మల్ని ఖాళీ చేసి మనీ కాగితాలు పంపించడం ఏంటి? వాళ్ళు మనుషులా పశువులా? వాళ్ళకి రమ్మను చెప్తాను. ఎవడైనా నాకు భయం లేదు. మీరు ఆలోచించండి. నాలో ఎంత బాధ ఉందో. నా పిల్లలు కట్టుకొని ఈ ముళ్ళులు, పాములు, నాగుపాములు, జరిపోతులు, ఒకటి అడ్డమైనవన్నీ కంపులు పడుకొని ఆ గూడులు వేసుకొని పడున్నాము. అలాంటిది మమ్మల్ని దూరం చేసిన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. అది ఎప్పుడు బాగుపడరు. వాళ్ళు ఉండరు, ఈ జీవితంలో వాళ్ళు ఉండరు. అది నా బాధ. ఎంత బాధో. నా పెరుంటికి బాగలేనప్పుడు బయటకు ఈడ్చుకొచ్చి ఆ ముళ్ళు దొంగల్లో చనిపోతే మా కుటుంబం మొత్తం అందరూ వచ్చి ఎత్తి ఏడిసి బయట తీశారు. మరి మేము అలాంటి దాంట్లో బతుకుతున్న వాళ్ళకి మాకెందుకు బాబు ఈ శ్రమ? దేని చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు మేము 60 సంవత్సరాల చిల్లర అవుతుంది. 60 సంవత్సరాల చిల్లర అవుతుంది మేము ఉన్నాము. ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పోయిన నెలల్లోనే కారిపోయి చేయని అలా నీళ్ళు ఎత్తుకొని బతుకుతున్నాము. అంతేగాని ధనము డబ్బు మాకు ఇవ్వండి చెయ్యండి అని మేము అడగలేదు. ఇప్పటికి అడగలేదు. మా గంజ మేమే కష్టపడి తెచ్చుకొని తాగుతున్నాం. అలాంటిది మా ఉసురు పోసుకుంటారా? అది ఏమైనా న్యాయంగా ఉందా? మీకు ఏమైనా ధర్మంగా ఉందా చెప్పండి. లేదంటే మాకేదో గూడు చూపించేయండి. అంతేగాని మాకు ఇంత బాధ పెట్టకండి. మీరు పిల్ల జల్తో ఉన్నారు, కుటుంబంతో ఉన్నారు. మా ఉసురు అనేది ఒట్టిపోదు. అది మీకు నమస్కారాలు చేస్తాను. నా తప్పు మన్నించండి. నా బాధ కొలిది నేను అన్నాను కాబట్టి మీరు ఆలోచించి మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసి చూసి అప్పుడు మీరు అడగండి. ఏమ్మా ఆ రోజులకు మాట్లాడావు కదా, ఇప్పుడు ఎలాగున్నావమ్మా అని అడుగు. అంతే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఉంటున్నామండి. మా పాపకి పాము పొడిచేసింది, అయినా మేము పడున్నాం. నాకు మురుకు కాలువలు రోడ్లు లేకపోయినా మేము ఎంత బాధపడ్డాము. మా పిల్లలతో పోతే ఆఖరికి మేము భర్తలు కూడా కోల్పోయి కొంపులో పడినాను. ఎన్ని నరక యాత్ర పడుతున్నాను. నాకు కిండి లేక అలాగనా పురుగులు వచ్చేసిన, పాము పొడిచేసి ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడినా. ఇప్పుడు వచ్చి మీటర్లు తీసేసి కరెంట్లు తీసేసి నోటీసులు ఇచ్చేస్తే మేము ఎక్కడ పడి ఉంటాము? మా కొంప గోడి లేకుండా మేము ఈ రోడ్లు పడి ఉన్నాము. మీరు ఇప్పుడు అధికారులు వచ్చి ఏదో అధికారుల పేరు చెప్పి దేవశాఖలు ఆలవాళ్ళు ఈలోళ్ళు అని వచ్చేసి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని భయపెట్టి మా దగ్గర పన్నులు కట్టించుకొని దేవశాఖం పన్నులు కట్టండి డబ్బు కట్టండి అని అంటే మేము ఎక్కడ కూల్ చేసుకున్నాం. రూపాయి మేము కష్టపడి తెచ్చుకుంటే ఆ రూపాయి కూడా మేము కష్టం ఊడ్చేసి వాళ్ళకి 2000, 3000, 5000 మేము కడతాము. వేలు కొద్ది దాకమారు వైద్య దగ్గర ఉన్న దాకమారు దగ్గరికి వెళ్ళి మేము కట్టాము. నా భర్త కూడా కట్టాడు. కట్టి మాకు రసీదులు నోటీసులు తీసేయండి అని అంటారు. ఇప్పుడు కరెంటు కూడా తీసేమని మాకు బాధపడుతున్నారు. ఇప్పుడు కరెంటు గురించి తీసేసి 7 రోజులు టైం ఇచ్చారు. ఈ 7 రోజులు మేము ఎదురుపడిపోతాం. మేము ఎక్కడ ఉండాలి? మా పిల్లలతో పాములతో పొడుచుకొని నానా ఇబ్బందులు పడి 50 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాము. మా బాధ మీరు అర్థం చేసుకొని అధికారులు మాకేదో ఇల్లు ఇప్పించి మాకు సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంటే మీకు ఎవరమ్మా, మీకు ఇక్కడ నోటీసులు ఇచ్చేది ఎవరు, మీ దగ్గర చెప్పేది ఎవరు? అధికారులు ఎవరు కూడా అధికారికంగా చెప్పట్లేదు ఇక్కడ ఏమి ఇస్తున్నాం చేస్తున్నామని. అసలు మీకు తెచ్చింది ఎవరు, ఇచ్చేది ఎవరు? ఇవన్నీ ఇండోమెంట్ వెంకటేశ్వరండి. అతను వచ్చి కాదు వెంకటేశ్వరరావునండి. మాకు నరకం చూపెడుతున్నాడండి. ఇలాగ మేము ఎప్పుడు నిండా ఉన్నామండి. మా అత్తలు కానిండి ఉన్నామండి. మా ఆయన మా ఆడబట్లు అందరూ ఇక్కడ పుట్టినాలే. ఏంటి నాకు పాము పొడిచిన పాముల్లోనే ఉన్నామండి. ఏంటి ఇప్పుడు వచ్చి కూడా నరకం చూపెడుతున్నాడండి. ఇప్పుడు మేటలు తీసి మీకు వచ్చేయండి, మీకు 7 రోజుల టైం ఇస్తున్నాను తీసేయండి అంటే మేము ఎటు వెళ్ళిపోతామండి. చిన్న పిల్లలు కూలాడిగా పాస్పోర్ట్లు చేసుకొని చెయ్యిలు మంటలతో చేసుకొని బతుకుతున్నామండి.
ఏటి ఎన్నాలంటే ఇదిగా ఉండేవారు. ఇప్పుడు మా పిల్లలు రూపాయి తెస్తారంటే వాళ్ళ భవిష్యత్తులకి నాడమని పనులు లేవు. ఎక్కడైనా మేము బతకగలము ఏటి ఇన్ని నరకాలు చేస్తున్నారు. ఇప్పుడు 50 సంవత్సరాల పాటు ఉండేవాళ్ళకి ఇప్పుడు ఇల్లు అంటే మేము కరెంట్లు తీసేస్తామంటే ఈ పావుల్లో నుండి ఎక్కడైనా మేము వెళ్ళిపోతాము ఏటి. మీరు చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు నివాసం ఉంటున్నారు? మీకు ఇక్కడ మీకు నోటీసులు ఇచ్చేది ఎవరు? మీకు ఎవరైనా నోటీస్ అందించారా? నోటీస్ ఏంటి అంటించలేదని కరెంట్ వాళ్ళు మాత్రం వచ్చి 7 నోటీస్ ఇచ్చారు. కరెంట్ వాళ్ళు 7 రోజుల్లో తీసిమన్నారు. వెంకటేశ్వర అతను చెప్తున్నారు. అతను చెప్పారు కరెంట్ వాళ్ళు వచ్చి మాత్రం ఇచ్చారు నోటీస్. 7 రోజుల్లో మేము కరెంట్ తీసేస్తాము కరెంటే నోటీస్ ఇచ్చారు వచ్చి కరెంట్ వాళ్ళు మాత్రమే. అది కరెంట్ ఇక్కడ లోకల్ లైన్ మ్యాన్ వచ్చారా? జేఈఈలు ఎవరు వచ్చారు? జేడీ గారు లైన్ మ్యాన్ 4 వచ్చారండి. జేడీ గారు మరి ఎవరు వాళ్ళు 4 వచ్చి ఇచ్చారు నోటీస్ మాత్రం. తీసేస్తాం అంటున్నారు. కరెంట్ 7 రోజులు టైం ఇచ్చారు. 7 రోజుల్లో తీసేస్తాం కరెంటు మాకు వచ్చింది అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి కరెంటు. మరి మీరు ఇంతకుముందు పన్నులు కట్టిన రసీదులు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, రసీదులు ఉన్నాయి. అందరి దగ్గర పన్నులు కట్టినాయి. 15 రూపాయల నుంచి కట్టిన రసీదులు ఉన్నాయి. ఓకే, ఇవేనా మీరు రసీదులు కట్టినవి? ఓకే, అంటే 2020లో కట్టింది ఇది? 2020 కాదండి, మేము 15 రూపాయల నుంచి కట్టి ఉన్నాయి. 40 అప్పటి నుంచి కట్టినవి ఉన్నాయి మా దగ్గర కూడా. అప్పుడు 30 రూపాయల నుంచి కడతామండి డబ్బులు. ఈ రోజు ఆ రోజు కాదండి, ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. కరెంటు ఇప్పుడు తీసేసి మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికండి సార్ మేము వెళ్ళిపోతాము? మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి చెప్పండి? ఏదో అధికారులు మాకు దయచేసి ఏదో ఒకటి మాకు చెయ్యాలి. కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమనేసి అంటే ఆ వెంకటేశ్వరరావు అన్న అతను ఏంటి మాటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాండి. ఆ వెంకటేశ్వరరావు ఒకసారి వచ్చి డబ్బులు కట్టాం, 2000 కట్టండి అంటాను, 3000 కట్టండి. మీరు కట్టకపోతే మీ కరెంట్లు ఆపేస్తామని ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడతాండి. అది కట్నాన్ని అంటే ఒప్పుకోవటం లేదు. దేవాదాయ శాఖలో వర్క్ చేస్తున్నాడు మీకు చెప్తున్నాడా? వర్క్ చేస్తానని చెప్తాండి. కానీ అతనైతే ఈ వర్క్లో ఈ ఫీల్డ్లో అతను లేడు. ఉన్నానని మమ్మల్ని భ్రమిస్తాడు అంతే. మమ్మల్ని భయపెడతాడు. నువ్వు కట్టాలి, కట్టకపోతే ఈ రాత్రి నీ ఇల్లు తీసేస్తాను అంటాడండి. అది మాకు అందుకే మరి ప్రతి క్షణం భయంతోనే బతుకుతాను. ఒక ఇల్లు కారిపోతే బాగు చేసుకోలేము, కరెంట్ లేకపోతే బాగు చేసుకోలేము, ఏది లేకపోయినా ఏది లేదు. ప్రతి క్షణం భయంతోనే బ్రతుకుతాను. ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు పట్టిన తింటున్నాము, కష్టపడుతున్నాం, కానీ ఏ రోజు ప్రశాంతంగా లేవండి అసలు మేము ఈ ఇల్లులో నుండి. అసలు అయినా ఇంక పోనీ ఎలాగో కూలని ఆలో చేసుకొని బ్రతుకుతాను అంటే ఇదిగో గడిగడికి రావడమే. గడిగడికి డబ్బులు అంటే ఎక్కడి నుంచి అండి కడతాము? మేము కష్టపడి తెచ్చుకుంది మా పిల్లలకి మాకు తినడానికే చాలదు. అలాంటిది మరి ఇంకా డబ్బు కట్టండి అంటే ఎలాగండి కడతాం మేము? చెప్పండి పోనీ, అంతకే పోనీ మేము ఘోరమైన చెప్పండి పోనీ. అంత ఘోరం పనికిరాదండి. కరోనాలోని 10,000 కట్టండి అని మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. 10,000 కట్టాను నా బిల్లు. ఎంతైనా మేము ఇక్కడే ఉంటామండి, ఈ ప్లేస్లోనే ఉంటాం. మేమైతే కదలమండి. ఎంతమంది ఎన్ని పార్టీ ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఎవరు పెద్ద మనుషులు వచ్చినా మేము ఇక్కడే ధర్నా చేసి ఇక్కడే ఉంటామండి. మేమైతే కదలమండి, కదలకుండా ఇక్కడే ఉంటాం. మేము వాటర్ లేకపోయినా సరే అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ నీళ్ళు లేవండి, కాలువలు చూడండి, కాలువలు అలాగున్నా సరే ఇవ్వట్లేదు. మేమైతే కదలమండి, ఇక్కడే ఉంటామండి. ఇదేనండి చెప్తున్నాం అంతే. ఇంకా మేము కొలలు లేకపోయినా సరే మేము బోరింగ్ వాటర్ తెచ్చుకొని ఓడుకుంటున్నాం. రోడ్డు అవతలకి వెళ్తున్నామండి, 2 బిందెలు మంచినీళ్ళు తెచ్చుకొని ఇక్కడ ఓడుకుంటున్నామండి. మంచినీళ్ళకి మేము ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఈ ప్లేస్ నుంచి కదలమండి. అంతేనండి. దయచేసి మా గురించి పెద్ద మనుషులందరూ పట్టించుకోవాల్సి కోరుతున్నాం అంతే. సో చూసాం కదా, ఇక్కడ సుమారుగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా వచ్చి మా దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దేవాదాయ శాఖలో సంబంధించిన వ్యక్తి అయితే పనిచేస్తున్నారు, ఆయన వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్గా దేవాదాయ శాఖ నుంచి ఎటువంటి నోటీసులు కూడా రానప్పటికీ ఈరోజు పర్సనల్గా వచ్చి ఒక పర్టికులర్గా కొంతమంది పర్సన్ దగ్గర కూడా డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఇప్పటికే ఆ వ్యక్తిని కూడా దేవాదాయ శాఖను సస్పెండ్ చేశారంటూ కూడా మరికొంతమంది అయితే చెప్తున్నారు. చేసినప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ అల్లరిప్పాలు చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మమ్మల్ని అయితే ఈరోజు లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, అలాగే ప్రభుత్వం కూడా మా పైన ప్రత్యేక దృష్టి సాధించి మమ్మల్ని అయితే ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండే విధంగా అయితే మమ్మల్ని ఉంచాలంటూ కూడా ఈ ప్రజలంతా కూడా కోరుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి 4వ వార్డులో ఇక్కడ కాడి చెరువు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.